దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో అందరికీ వందనాలు. నా పేరు హరిసాగర్. మా స్వగ్రామము నాగార్జున సాగర్ దగ్గర రమణగూడెం తండా. నేను సంపన్న మంచి కుటుంబంలో పుట్టాను. దేవుడు అట్టి కృపను దయచేశాడు. ఆ తర్వాత ఒకానొక సమయంలో యోబు జీవితంలో సర్వం ఎట్లా కోల్పోతాడో మా నాన్న కూడా, మా ఇద్దరు పెద్ద నాన్నలను, మేము 5 మంది సంతానము. మా తండ్రికి 2 అన్నలు చనిపోయారు పెళ్లి చేసుకున్న తర్వాత. ఒక అక్క బావ, అలాగనే మా మమ్మీ కూడా చనిపోయారు. చాలా దుఃఖంలో, బాధలో, మహా శ్రమలో ఉన్నాము. మమ్మీ చనిపోక ముందే మేము దేవుని నమ్ముకున్నాము. నేను ఆ గొర్రెల మేకల దగ్గర వెళ్తున్నప్పుడు మరి నాకు ఒక బైబిల్ దొరికింది. దారిలో బైబిల్ అని తెలియదు, ఇంటికి తీసుకొచ్చాను. ఒక యేసుప్రభు ఊహచిత్ర పటం దొరికింది. ఆ పటం తీసుకొచ్చి, ఫోటో తీసుకొచ్చి ఇంటి మీద పెట్టాను. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇవన్నీ గొర్రెలు మేకలు అమ్మేయడము, నన్ను స్కూల్కి పంపడం జరిగింది. ఆ తర్వాత మా అమృత సార్ ద్వారా దేవుని గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత పాస్టర్ పాండు అన్న, నేను అమృత సార్ వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్తా ఉన్నప్పుడు దారిలో కలిశారు. లిఫ్ట్ అడిగాను. అలా పాండన్న పరిచయం అయ్యారు. నేను ప్రార్థనకి వెళ్తున్నా, నాతో కూడా వస్తావంటే, ఎక్కడైతే ఏంటి అందన ప్రార్థనే కదా, వస్తా అని చెప్పాను. అలా దేవుడు పాండన్నకు జత చేశారు. అలాగా పాండన్నతో కలిసి అనేక ప్రాంతాల్లో సేవ చేయడానికి దేవుడు కృప చూపాడు. ఆ తర్వాత మా పెద్దనాన్న వాళ్ళతో అక్కడ చర్చి కట్టక ముందు చెట్ల కింద ఆరాధన నడిపించారు పాండన్న. వాళ్ళతో కలిసి మేము ఉన్నాము. కొన్ని తాటి ఆకలతో పాకలేసి అట్లా చర్చి అక్కడ నడిపించడం జరిగింది. తర్వాత మా పెద్దనాన్న వాళ్ళతో మాట్లాడే స్థలం ఇప్పించడము, ఆ తర్వాత దేవుడు అక్కడ చర్చి కట్టడము జరిగించాడు. ఆ తరుణంలో ఆ తాటి ఆకలతో ఉన్నప్పుడు నేను అక్కడనే ఉండి రాత్రి పగలు సేవ చేసుకుంటూ అక్కడి నుంచి చదువుకున్నాను. అప్పుడు పాండన్న ఆర్టీసీ డ్రైవర్గా మరి తను డ్యూటీ చేస్తూ ఉన్నారు. లక్ష్మి అక్క చిన్న పాపను ఎత్తుకొని వచ్చేది. అక్క నేను ఆ చిన్న పాపను ఎత్తుకొని అనేక ప్రాంతాల్లో మరి తండాలలో వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. మరి చాలా కష్టపడ్డారు పాండన్న, లక్ష్మి అక్క. దేవుడు ఆ ప్రయాసాన్ని చూశాడు. తర్వాత చర్చి కట్టడానికి దేవుడు కృప చూపాడు. మరి అన్ని విధాలుగా దేవుడు సహాయం చేశాడు. మా అన్న వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు, చదువుకున్నారు. తర్వాత మా అమ్మ చనిపోయిన సమయంలో అన్న వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. మా అన్న రాజు, పెద్దన్న పేరు, రాజకీయం చేశారు. ఎవరైనా రాజకీయం చేస్తే బాగా సంపాదించుకుంటారు, కానీ తను మాత్రము దాదాపు ఒక 10 లక్షల దాకా అప్పు అయిపోయాడు. ఎందుకంటే తనకు ఆ లంచకొండి తీసుకోవడం తనకు తెలియదు అనమాట. దేవుని భయము. తనదే పెడతాడు కానీ తీసుకోడు. అలా బాగా లాస్ అయిపోయాడు. అలాంటి సమయంలో మరి హైదరాబాద్ రావడం, అన్న వాళ్ళ వివాహాలు జరిగింది. హైదరాబాద్ వచ్చేసారు, పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను అక్కడనే ఉన్నాను. తర్వాత మా నాన్నగారు, నేను ఇద్దరం ఉన్నాము. అప్పుడు దిక్కుతోచని పరిస్థితి. అమ్మ చనిపోయి ఉన్న సమయంలో ఏం చేయాలి ప్రభు, ఎక్కడ ఉండాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అన్న వాళ్ళతో, అంకుల్ వాళ్ళతో కలిసి నేను భోజనం చేస్తున్నట్టు, పరిచర్య చేస్తున్నట్టు దేవుడు నాకు చూపించాడు. అప్పుడు పాండన్నకు అడిగితే అలాగా మరి వాళ్ళు కూడా ఏం అనలే, సంతోషమే, ఎక్కడ పెరిగితే ఏంటి, దేవుని కొరకు కదా, మరి దేవుని సేవలో ఉండడమే మాకు సంతోషం అని అన్నారు. అప్పుడు నన్ను బస్సు ఎక్కడానికి మా డాడీ వచ్చారు, పెద్ద ఊర మా మండలంలో. అప్పుడు మా డాడీ పట్టుకొని బాగా ఏడుస్తున్నాడు. 2 అన్నలను పోగొట్టుకున్నా, మీ మమ్మీని పోగొట్టుకున్నాను, 2 అన్నలు, అందరిని పోగొట్టుకున్న, ఆస్తి పోయింది, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడిని మిగిలిపోతున్నా అని పట్టుకొని బాగా ఏడిచాడు. అప్పుడు నేను అన్నాను, మన అందరికీ దేవుడి దిక్కు దేవుడు ఉన్నాడు కదా నాన్న అన్నా. అలాంటి సమయంలో హైదరాబాద్ వచ్చా. అప్పుడు పాస్టర్ అంకుల్కి అడిగినప్పుడు తను చేరదీశారు, కాదనక చేరదీసి అప్పుడు తన దగ్గర ఒక సేవకుడుగా మరి ఉండడము, మళ్ళీ అనేక ప్రాంతాల్లో బయట చర్చి వాళ్ళు పిలవడము మొదలుపెట్టారు. ఉద్యోగ సభలలో, మీటింగ్లలో. అట్లా పాస్టర్ అంకుల్ చాలా చోట్ల పంపారు. 2018లో మా డాడీ వచ్చి, నాన్న మరి సేవ చేసుకో, సేవలోనే ఉన్నావు, పెళ్లి చేసుకొని సేవ చేసుకున్నారు. సరే అన్న. అలాగా సంబంధం తీసుకొచ్చారు. పాస్టర్ అంకుల్తో చెప్పాను. అన్న వాళ్ళు, పాస్టర్ అంకుల్ అందరూ ఒకరోజు ముందే అక్కడికి వెళ్ళి కొత్తగూడెంలో ఉండి మరి మరుసటి రోజు వివాహము జరిగింది. దేవుడు ఘనంగా జరిగించారు. ఆ రీతిగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. మరి సంఘంలో అన్న వాళ్ళతో
అంకుల్తో పరిచర్య చేయడానికి మంచి అనుభవం కలిగిన సేవకులతో ఇట్టి ధన్యత నాకు ఇచ్చాడు. నా జీవితంలో నాకు మంచి అమ్మనిచ్చాడు దేవుడు, మంచి నాన్ననిచ్చాడు, మంచి అన్నలను ఇచ్చాడు, మంచి వదినమ్మలను ఇచ్చాడు. మా అన్నలు మేము ఎట్లా అంటే చాలా స్నేహభావంగా మంచిగా ఉంటాం. ఎప్పుడైనా కొట్లాడుకున్నట్టు కానీ తిట్టుకున్నట్టు నాకైతే తెలియదు. అంత మంచిగా ఉంటాం, చాలా మంచిగా మాట్లాడుకుంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం, ఫ్రెండ్షిప్ లాగా ఉంటాం. అన్నల్లాగా ఉండం కానీ ఫ్రెండ్షిప్ లాగా ఉంటాం. అంత మంచిగా ఇచ్చాడు దేవుడు. అంతేకాదు మంచి సంఘాన్ని ఇచ్చాడు, మీకు అందరికి ఇచ్చాడు, నన్ను ప్రార్థన చేయడానికి, మీ దగ్గర ఉండడానికి దేవుడు. అలాగనే మంచి అంకుల్ వాళ్ళని అన్న వాళ్ళని ఇచ్చాడు. నా జీవితంలో దేవుడు అన్ని మంచి చేశాడు. మంచి దేవుడు మంచి చేశాడు. మంచి మంచి పాపనిచ్చాడు, కుమారుని ఇచ్చాడు. పాప పుట్టక ముందు మరి దేవుడు ముందే తెలియపరిచాడు పాప పుడుతుందని. ఆ పాప పుట్టక ముందే బట్టలు తీసుకున్నాను. మరి బాబు కూడా కడుపులో 3వ నెలలో ఉన్నప్పుడు ఒరిస్సా నుంచి పాస్టర్ పరిచయం అయినప్పుడు అన్నాడు, నీకు దేవుడు ఆల్రెడీ కుమారుని ఇచ్చేసాడు, కన్ఫర్మ్ అయిపో, సందేహమే పడకన్నాడు. మంచిది, దేవునికి స్తోత్రం. మన బాబు పుట్టక ముందే బాబు బట్టలు తీసుకున్నా. దేవుడు అలాగా ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళడానికి సత్యం అంకుల్ ద్వారా, మూర్తి అంకుల్, మదన్ ఇసాకన్ వాళ్ళ ద్వారా దేవుడు వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి నిజంగా చాలా చర్చిలలో ఒక సేవకుడు ఎదగాలంటే, మంచి స్థితిలో రావాలంటే కనీసం 40 సంవత్సరాలైనా పట్టవచ్చు. వాళ్ళ నమ్మకాన్ని చూస్తారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తారు, వెంటనే అవకాశం ఇవ్వరు, కల్పించరు, చాలా రకాలమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు, బాగా నలిగిపోతూ ఉంటారు. కానీ అబ్రహాం అంకులు నేర్పించినది దేవుని చూపిస్తాడు, మీ పిలుపులు మీరు వాడబడండి, స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. అలాగా మన సంఘంలో కొన్ని ఎందుకు చెప్తున్నా అంటే, చాలా చర్చిలోకి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి, చూసా, అబ్జర్వ్ చేశా. వెంటనే కొత్తగా వెళ్తే పాటలు పాడడానికి అవకాశం ఇవ్వరు, సాక్షులు చెప్పడానికి అవకాశం ఇవ్వరు, వెంటనే పరిచర్యలో ఇన్వాల్వ్ చేయరు, కొన్ని నిబంధనలు ఉంటాయి అలా అన్నమాట. కానీ దేవుని దయ, దేవుని కృప చేత, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న మన సంఘాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాను, దేవుని మహిమపరిచాను. మరి ఈ రీతిగా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. మళ్ళీ నా 2018లో పాస్టర్ గారు నన్ను దేవరకొండ ప్రాంతానికి ప్రార్థన చేసి పంపారు సేవకు. అనేక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయడం జరిగింది. నేనైతే మల్లెపల్లి ఆ బస్టాండ్లోనే రెంట్కి ఇచ్చారు, 2000 కిరాయికి. బస్టాండ్లోనే అందరూ దిగి వస్తారు కదా, బస్టాండ్లోనే ఆరాధన నడిపించాను. ఆ తర్వాత ఒక 3 చోట్ల, మొత్తం 3 చోట్ల, ఒక దగ్గర ఒక 15-17 మంది వచ్చేది, ఒక దగ్గర 10 మంది, ఆ తర్వాత ఒక దగ్గర ఒక 12 మంది దాకా వచ్చేవాళ్ళు. అలాంటి సమయంలో కరోనా వచ్చినప్పుడు ఇక పోవడానికి వీల్లేదు, ఆగిపోయినాం. ఆ తర్వాత అంకుల్ దేవుని దగ్గరికి చేరుకోవడము చాలా బాధాకరమైన విషయము, అందరికీ తెలుసు. ఆ తర్వాత తిరిగి వెళ్దామని ప్రేయర్ చేశాను, అంకుల్ వాళ్ళకు కూడా అడిగాను. కానీ నాకు కూడా ప్రేరణ రాలేదు, అంకుల్ వాళ్ళ నుంచి కూడా, అన్న వాళ్ళ నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. దేవుని చిత్తం ఎలా ఉండే అలా వాడబడాలనుకున్నాను. కాబట్టి ఈ రీతిగా ఎప్పటి నుంచి ఆశ ఉండే. నా పెళ్ళికి కూడా అందరికీ పిలవలేదు సంఘస్థులను. అప్పుడు కూడా నాకు అంత తెలివి జ్ఞానం లేదు, అంతగా ఎట్నో ఉన్నాను. ఇప్పుడైనా దేవునికి కృతజ్ఞత కూడిక పెట్టుకొని అందరిని పిలిచి దేవుని వందనాలు చెల్లించాలి మనస్ఫూర్తిగా అనే ఒక ఆలోచన ఉండే. అలాగనే పాప బర్త్డే చేయడానికి వీలు కాలేదు కరోనా టైంలో. ఇప్పుడు బాబు బర్త్డే చేయాలి, పాప బర్త్డే చేయాలి, దేవునికి వందనాలు చెల్లించాలి, అందరిని పిలవాలి, అందరి ఆ ప్రార్థన ఆశీర్వాదం నాకు ఉండాలి ముందు సేవలో సాగడానికి అనే ఆ దృక్పథం, ఆశతో నా దగ్గర ఏమీ లేనప్పుడే విశ్వాసంతో మొదలుపెట్టాను. అప్పుడు దేవుడే అన్ని ముందుండి జరిగించాడు. మన అన్న వాళ్ళు సేవ పరిచర్య చేస్తున్న అన్న వాళ్ళు ముందుకు వచ్చి తోడ్పడము, అన్ని విధాలుగా సాయపడడం, అన్న వాళ్ళే నన్ను ప్రోత్సాహపరచడము. ఆ దేవుడు ఎట్లా అంటే, దేవుడు నాతో ఉన్నాడు అని దేవుడు రుజుపరిచాడు. ఇంకోటి, ఆ కృతజ్ఞత ఆరాధన పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా స్నేహితులు, బంధువులు, మా చుట్టాలు, పాలోళ్ళు దేవుని గురించి తెలియదు. మామూలుగా టైంలో వాళ్ళు పోయి దేవుని గురించి అందించలేము, వాళ్ళు వినరు. ఎలాగైనా వాళ్ళని రప్పించాలి ప్రభా, నువ్వే ఆకర్షించు, నువ్వే రప్పించు, నీ గురించి వాళ్ళకి తెలియపరచాలి. రేపు దేవుడు నాకు లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క భారం ఉండే బాధ. కాబట్టి ఫోన్ చేశా. కొందరు ఫోన్ చేసిన వాళ్ళే కాగదు, ఫోన్ చేయని వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు. అలాగే నేను డిగ్రీ క్లాస్మేట్, 10th క్లాస్మేట్, పీజీ క్లాస్మేట్ వాళ్ళందరూ వచ్చారు. నేను వాళ్ళు మహా అంటే ఒక 4-3కి చెప్పి ఉంటాను. ఆ గ్రూప్లో బాబుది పాపది పోస్ట్ పెట్టాను, అంతే పోస్టరు. ఇంకా వాళ్ళే మాట్లాడుకొని అందరూ వచ్చారు. కాబట్టి దేవుడే అందరినీ ఆకర్షించి వాళ్ళందరికీ స్వార్థ ప్రకటించే రీతిగా దేవుడు కృప చూపాడు. మా సార్ వాళ్ళు కూడా వచ్చారు, స్టూడెంట్లు వచ్చారు, వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు.
హాల్ అంతా కిక్కిరిసిపోయింది, చాలామంది వచ్చారు. మేము చాలా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా పోయినాం, కానీ అక్కడ ఒక ప్రత్యేకంగా ఆనందం మేము అనుభవించాము. చాలా ప్రత్యేకంగా మాకు అనిపించింది, చాలా సంతోషం అనిపించింది అని చెప్పారు. ఒక క్లాస్మేట్ అబ్బాయి అయితే ఉరికి వచ్చి నన్ను హత్తుకొని, నేను బాప్తిజం తీసుకుంటా, నా ఫ్యామిలీతో వస్తారా అంటున్నాడు. అయితే తప్పకుండా వచ్చి అన్న. అలాగా ఆ దేవుడు ఒక్కొక్కరు ఆశ పుట్టించాడు. తర్వాత పోయిన సండే వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి పోయి మా ఫ్రెండ్షిప్ వాళ్ళు పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళిన. ఇట్లా ఆ చెడును వదిలిపెట్టేసి ఆ మంచి దేవుని పట్టుకున్న, మంచిగా ఉంచాడు దేవుడు, మంచి స్థితిలో ఉంచాడు, నన్ను వాడుకుంటున్నాడు, నేను పాస్టర్గా సేవ చేస్తున్నాను, దేవుని సేవ అని వాళ్ళకు సాక్ష్యం చెప్పడం జరిగింది. నేను ఎందుకు వెళ్ళానంటే వాళ్ళకు సాక్ష్యం చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళాను. నిజంగా వాళ్ళు ఫ్రెండ్షిప్ కదా, వాళ్ళకు కలవడానికి వెళ్ళలే. అలా దేవుడు వాళ్ళకు కూడా పోయిన సండే ఆరాధన అయిపోయిన తర్వాత 3ంటికి బయలుదేరా. వాళ్ళు నా కొరకు ఉన్నారు, దేవుడే ఆపాడేమో. అలాగా వాళ్ళకు కూడా దేవుని సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపాడు. ఈ రీతిగా దేవుడు అద్భుతమైన రీతిగా మా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇలాగా చేయడానికి కారణము దేవుని యొక్క ఆ సంకల్పము, అంకుల్ అన్న వాళ్ళ ప్రోత్సాహము, మీ అందరి ప్రార్థన నేను ఈ చోట నిలబెట్టింది. అది దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను ఒకసారి కోమలో వెళ్ళిపోయా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. అర్ధరాత్రి వచ్చారు పాండన్న. మరోసటి రోజు నాకు మెలకువ వచ్చింది. దేవుడు స్వస్థపరిచాడు, బాగా తీవ్రమైన జ్వరం వచ్చి. మరి ఒకసారి కిడ్నీ నొప్పి నుంచి దేవుడు స్వస్థపరిచాడు. బతకలేని అని అన్నారు, దేవుడే కృప చూపాడు. మరి అక్కడ పాకలో చర్చిలో పండుకొని ఉన్నప్పుడు తెల్లారుజామున చల్లగా అనిపిస్తుంది. ఏముందా పక్కన అని తీర లేచి చూస్తే ఒక పాము చనిపోయి ఉంది నా పక్కన. ఇంత లావు పాము, పొడుగ్గా ఉంది. అది ఎప్పుడు నా పక్కలో అది చచ్చిపోయిందో నాకు తెలియదు, కానీ తెల్లారుజామున చల్లగా అనిపిస్తుంది నాకు. ఏంటని చూస్తే పాము. దేవుడు ఆ రీతిగా కాపాడాడు. స్నానానికి వెళ్ళినాం సాగర్ ఎడమ కాలువలో. నేను అందులో పడి కొట్టుకుంటూ పోతున్నా. ఆ సమయానికి అక్కడ ఈతగాల వాళ్ళు ఉన్నారు, చూసి నన్ను బయట లాక్కు వచ్చారు. ఇవన్నీ ప్రాణాపాయాలే. దేవుడే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ వచ్చాడు. నేను అనుకునేవాడిని ఎప్పుడు ఏదో ఒకటి అనారోగ్యంతో ఉంటూ ఉండేవాడిని. జ్వరం రావడమో, బలహీనతగా ఉండడమో, ఏంటి ప్రభు అని నమ్మకం ముందు ఎలా ఉంటాంటే ఆడుతూ పాడుతూ మంచి ఆరోగ్యంగా ఉన్నా. దేవుని నమ్ముకున్న తర్వాత చాలా ఎదుర్కొన్నా. తర్వాత ఏంటి ప్రభు ఇవన్నీ ఒకరోజు అనుకున్నా. అంటే నాకు అనిపించింది దేవుడు పడిపోకుండా, చెడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, అలాగా అనారోగ్యం ద్వారా ఏదో ఒక రకంగా దేవుడు నన్ను కాపాడుకుంటూ తన సన్నిధిలో దాచుకుంటూ వచ్చిందని అనిపించింది. అప్పుడు ఏడిచి దేవుని వందనాలు చెల్లించా. మరి ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి సంఘంలో ఉండడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, భాగ్యము. ఈ రీతిగా నా కొరకు ప్రార్థన చేసిన, ప్రోత్సాహపరిచిన, సహాయం చేసిన అన్న వాళ్ళందరికీ, అక్క వాళ్ళందరికీ దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.